హ్మ్. నొప్పిని తగ్గించే మందు, అలాగే తీవ్రమైన ఒత్తిడిని పెంచే రసాయనం, ఈ రెండూ మన మెదడులో ఒకే ఒక అణువు నుండి పుడతాయని మీకు తెలుసా? వినడానికిది చాలా విరుద్ధంగా అనిపిస్తుంది కదా? అవును. నిజంగానే విచిత్రంగా ఉంటుంది. అంటే, ఒక పక్క మనల్ని భయపెడుతూ, ఫైట్ చేయడానికి శరీరాన్ని సిద్ధం చేస్తూనే ఖచ్చితంగా. ఇంకో పక్క ఆ ఫైట్లో తగిలే గాయాలను నొప్పి తెలియకుండా చేసే అద్భుతమైన ట్రిక్ అనమాట. ఇది వాస్తవానికి మన ప్రాణాలను కాపాడటానికే ప్రకృతి డిజైన్ చేసిన అద్భుతమైన సర్వైవల్ మెకానిజం ఇది. నిజమే. సో ఇలాంటి ఎన్నో విస్మయపరిచే రహస్యాలతో కూడిన మన మానవ శరీరం అనే సంక్లిష్టమైన యంత్రాన్ని ఈ డీప్ డైవ్లో పూర్తిగా డీకోడ్ చేద్దాం. మన శరీరం ఎలా నిర్మితమవుతుంది, పర్యావరణానికి ఎలా అనుగుణంగా మారుతుంది, వ్యాధులను ఎలా ఎదుర్కొంటుంది అనే ఆసక్తికరమైన మూలాలను విశ్లేషిద్దాం. తప్పకుండా. మానవ శరీరాన్ని బయట నుండి చూసినప్పుడు ఒక పరిపూర్ణమైన ఆకృతి మాత్రమే కనిపిస్తుంది కదా! కానీ కణాల స్థాయిలోకి అంటే, ఆ జన్యువుల లోతుల్లోకి వెళ్లే కొద్దీ ఇది కేవలం ఒక యంత్రం కాదని అర్థమవుతుంది. మ్మ్. అంటే ఒక నిరంతర యుద్ధభూమి అంటారా? అవును. ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటూ, పర్యావరణంతో పోరాడుతూ, ఎన్నో పొరపాట్లను సరిదిద్దుకుంటూ మనుగడ సాగించే ఒక అద్భుత వ్యవస్థ ఇది. ఈరోజు మనం ఈ నిర్మాణం ఎలా జరుగుతుంది, ఆ నిర్మాణంలో ఏవైనా తప్పులు జరిగితే వాటి పరిణామాలు ఎలా ఉంటాయో లోతుగా చూద్దాం. అద్భుతం. మరి శరీరం తనను తాను నిర్మించుకునే మొదటి అడుగుల్లోనే, అంటే ఆ కణాల విభజన దశలోనే మొదలు పెడదాం. జన్యువుల బ్లూప్రింట్లో చిన్న లోపాలొస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా. నేను విన్నదేంటంటే ట్రిసోమీ 13 మరియు 18 అనే రెండు జన్యుపరమైన సమస్యలు తల్లుల వయస్సు పెరగడం వల్ల వచ్చే మియోటిక్ నాన్ డిస్జంక్షన్ వల్ల వస్తాయట. అసలు ఈ నాన్ డిస్జంక్షన్ అంటే ఏమిటి? ఆ కణాల స్థాయిలో అక్కడ ఏం జరుగుతోంది? ఆ దీన్ని అర్థం చేసుకోవడానికి మనం కణ విభజన అనే అద్భుతమైన ప్రక్రియను చూడాలి. సాధారణంగా అండం లేదా శుక్రకణం తయారయ్యే సమయంలో మనకున్న 46 క్రోమోజోమ్సు సమానంగా 23, 23గా విడిపోవాలి. ఓకే, సగం సగం అన్నమాట. అవును. కానీ వయసు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే, ఈ క్రోమోజోమ్లను లాగి విడదీసే దారాలలాంటి నిర్మాణాలు బాగా బలహీనపడతాయి. అప్పుడు ఆ రెండు క్రోమోజోమ్లు విడిపోకుండా ఒకే అండంలోకి వెళ్ళిపోతాయి. దీన్నే నాన్ డిస్జంక్షన్ అంటారు. ఓహో, అంటే విడిపోవాల్సింది విడిపోలేదన్నమాట. కరెక్ట్. అలాంటప్పుడు ఆ అండం ఫలదీకరణం చెందితే పుట్టబోయే బిడ్డకు 2 క్రోమోజోమ్ల బదులు 3 ఈ అదనపు క్రోమోజోమ్ 13వ జతలో వస్తే దానిని పటావ్ సిండ్రోమ్ అంటారు. అంటే ట్రిజోమీ 13. అదే 18వ జతలో వస్తే ఎడ్వర్డ్స్ సిండ్రోమ్ అంటారు. ఒక్క నిమిషం. ఇక్కడ నాకు చిన్న లాజికల్ డౌట్ ఉంది. ఒక క్రోమోజోమ్ తక్కువైతే సమాచారం తగ్గిపోయి సమస్య వస్తుందని అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక క్రోమోజోమ్ అదనంగా రావడం వల్ల శరీరం మొత్తం ఎందుకు దెబ్బతింటుంది? అదనపు సమాచారం ఉండటం ఒక రకంగా మంచిదే కదా? వినడానికి లాజికల్గానే ఉంది కానీ, ఇక్కడే జీవశాస్త్రం ఒక సూక్ష్మమైన బ్యాలెన్స్ మీద ఆధారపడి ఉందని మనం గుర్తించాలి. ప్రతి క్రోమోజోమ్ శరీరంలో ప్రోటీన్లను తయారు చేసే ఒక రెసిపీ బుక్ లాంటిది. మ్మ్. సో ఒక క్రోమోజోమ్ అదనంగా ఉందంటే ఆ రెసిపీలు అవసరమైన దానికంటే ఎక్కువగా చరవబడి ప్రోటీన్లు అత్యధికంగా ఉత్పత్తి అయిపోతాయి. ఓ, ఓవర్లోడ్ అన్నమాట. అవునండి. మ్మ్. దీనివల్ల శరీర నిర్మాణ బ్లూప్రింట్ మొత్తం గందరగోళానికి గురవుతుంది. ఉదాహరణకు మనం పటావ్ సిండ్రోమ్ తీసుకుంటే పిండం అభివృద్ధి చెందే ప్రారంభ దశలోనే ప్రీకార్డల్ మీసోడర్మ్ అనే కణజాలం సరిగ్గా విడిపోయి కలవదు. అంటే ముఖం నిర్మాణంలో ప్రాబ్లం వస్తుందా? ఖచ్చితంగా. ముఖం మధ్య భాగంలో లోపాలొస్తాయి. గ్రహణం మొర్రి రావటం, కళ్ళు చాలా చిన్నగా ఉండటం, అలాగే తలమీద చర్మం సరిగ్గా ఏర్పడకపోవటం లాంటివి జరుగుతాయి. అంతేకాదు చేతులకు అదనపు వేళ్లు రావటం అంటే పాలీడాక్టిలీ కూడా కనిపిస్తుంది. ఇదంతే కేవలం ఆ అదనపు ప్రోటీన్ల ఓవర్లోడ్ వల్లే. వావ్, ఆశ్చర్యంగా ఉంది. అంటే ఆ ఒక చిన్న జన్యుపరమైన ట్రాఫిక్ జామ్ వల్ల ముఖం నిర్మాణమే మారిపోతుందన్నమాట. అవునండి. మరి ఎడ్వర్డ్ సిండ్రోమ్లో ఏం జరుగుతుంది? ట్రిసోమీ 18లో ప్రభావం కొంచెం వేరుగా ఉంటుంది. ఇందులో ప్రధానంగా పిండం పెరుగుదల అత్యంత తీవ్రంగా మందగిస్తుంది. కండరాల టోన్ అసాధారణంగా పెరిగిపోయి పిల్లలు చాలా బిగుసుకుపోతారు. దీన్నే హైపర్టోనియా అంటారు. అంటే కండరాలు ఫ్రీగా ఉండవన్నమాట. కరెక్ట్. దీనివల్ల పిల్లలు పుట్టగానే వారి చేతివేళ్లు ఒకదానిపై ఒకటి గట్టిగా ముడుచుకుపోయి ఉంటాయి. పాదాలు చూస్తే రాకర్ బాటమ్ ఫీట్ అంటే కుర్చీ కింది భాగంలాగా వంపు తిరుగుంటాయి. ఓహ్, చాలా బాధాకరం. అవును. వీటన్నింటికీ మించి
గుండె, జీర్ణకోశ మరియు మూత్రపిండాల అంతర్గత నిర్మాణాలు కూడా పూర్తిగా లోపభూయిష్టంగా ఏర్పడతాయి. సో పూర్తిగా ఒక క్రోమోజోమ్ అదనంగా రావడం వల్ల వచ్చే విపత్తు చూశాం. కానీ క్రోమోజోమ్లో కేవలం ఒక చిన్న ముక్క మాయమైతే వచ్చే డిజార్జర్ సిండ్రోమ్ పరిస్థితేంటి? ఇది క్రోమోజోమ్ 22q11.2లో మైక్రో డిలీషన్ వల్ల వస్తుంది. నా డౌట్ అదే. మైక్రో డిలీషన్ అంటే క్రోమోజోమ్లో ఒక చిన్న భాగం మాయమవడం కదా. ఆ చిన్న మార్పు అటు గుండెను, ఇటు రోగనిరోధక వ్యవస్థను ఒకేసారి ఎలా దెబ్బతీస్తోంది? ఆ కనెక్షన్ నాకసలు అర్థం కావట్లేదు. ఆ కనెక్షన్ అంతా పిండం ఏర్పడే ఆ మొదటి వారాల్లోనే దాగి ఉంది. ఏంటంటే, పిండం అభివృద్ధి చెందేటప్పుడు మెడభాగంలో ఫారెంజియల్ పౌచెస్ అనే నిర్మాణాలు ఏర్పడతాయి. ఓకే. ఈ క్రోమోజోమ్ 22లోని ఆ చిన్న ముక్క డిలీట్ అవ్వడం వల్ల ఆ 3వ మరియు 4వ పౌచెస్ సరిగ్గా పెరగవు. అసలు ఈ పౌచెస్ నుండే మన రోగనిరోధక వ్యవస్థకు కేంద్రమైన థైమస్ గ్రంథి మరియు రక్తంలో కాల్షియంని నియంత్రించే పారాథైరాయిడ్ గ్రంథులు ఏర్పడతాయి. ఓహో, అంటే థైమస్ లేకపోవడం వల్ల ఆ టీసెల్స్ అనే ఇమ్యూన్ కణాలు తయారు కావా? కరెక్ట్గా పట్టారు. టీసెల్స్ ఉండవు కాబట్టి ఇన్ఫెక్షన్ల ముప్పు విపరీతంగా పెరుగుతుంది. అలాగే పారాథైరాయిడ్ లేకపోవటం వల్ల రక్తంలో కాల్షియం స్థాయిలు పడిపోయి హైపోకాల్సీమియా వస్తోంది. ఇవే కాకుండా ఇంకా ఉన్నాయా? అవును, గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన నాళాలు కూడా ఈ భాగం నుండే అభివృద్ధి చెందుతాయి. అందుకే వాళ్లకి గుండె సమస్యలొస్తాయి. ఈ ఒకే డిలీషన్ వల్ల వెలోకార్డియోఫేషియల్ సిండ్రోమ్ కూడా రావచ్చు. ఇందులో ముఖ కవళికల్లో మార్పులు, గ్రహణం మొర్రి కూడా కనిపిస్తాయి. ఒకే మూలం నుండి పుట్టే అవయవాలు కాబట్టి ఆ మూలంలో తప్పు జరిగితే అవన్నీ దెబ్బతింటాయన్నమాట. అయితే ఇది ఎంత చిన్న డిలీషన్ అంటే సాధారణ క్రోమోజోమ్ టెస్ట్ చేస్తే బయటపడదు కదా. మరి దీన్ని ఎలా కనుక్కుంటారు? నిజమే, ఇది ఎంత సూక్ష్మమైనదంటే మన సాధారణ క్యారియోటైపింగ్ మైక్రోస్కోప్లో అస్సలు చూడలేము. అందుకే దీనిని నిర్ధారణ చేయడానికి ఫిష్ అనే అత్యంత ఆధునాతన పద్ధతిని వాడతారు. ఫిష్ అంటే ఫ్లోరోసెన్స్ ఇన్ సిటు హైబ్రిడైజేషన్ కదా? కరెక్ట్. ఈ పద్ధతిలో ఆ డిలీటైన నిర్దిష్టమైన భాగాన్ని అతుకుకునేలా ఒక వెలిగే ఫ్లోరోసెంట్ ప్రోబ్ని పంపుతారు. క్రోమోజోమ్లో ఆ భాగం ఉంటే అది వెలుగుతుంది. ఒకవేళ ఆ భాగం డిలీట్ అయిపోతే ఆ వెలుగు అస్సలు కనిపించదు. ఈ వ్యాధి నిర్ధారణకు ఇదే గోల్డ్ స్టాండర్డ్. అద్భుతం. సరే, అవయవాల నిర్మాణంలో జన్యువుల పాత్ర గురించి మాట్లాడుకున్నాం కదా. అసలు కణాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకొని అవయవంగా ఎలా మారుతాయో తెలిపే ఒక అద్భుతమైన ప్రక్రియ ఉంది. అదే నెఫ్రాన్ ఇండక్షన్. అవును, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. కిడ్నీ మరియు కంటి అభివృద్ధిలో రెసిప్రోకల్ ఇండక్షన్ జరుగుతుందనంటారు కదా. నాకిదెలా అనిపిస్తుందంటే ఇది అచ్చం న్యూక్లియర్ లాంచ్ కోడ్ లాంటిది. ఒక క్షిపణి ప్రయోగించాలంటే ఇద్దరు వ్యక్తులు వేర్వేరు తాళాలు ఒకేసారి తిప్పాలి కదా. మన కళ్ళు, కిడ్నీలు పెరగడానికి కూడా రెండు వేర్వేరు కణజాలాలు ఒకేసారి సిగ్నల్ ఇచ్చుకోవాలన్నమాట. వావ్, ఆ పోలిక అద్భుతంగా సరిపోతోంది. శరీరంలో ఏ అవయవమూ అలా ఒంటరిగా పెరగదు. ఉదాహరణకు కిడ్నీ ఏర్పడాలంటే మెటానెఫ్రిక్ బ్లాస్టెమా అనే ఒక కణజాలం యురెట్రిక్ బడ్ అనే ఇంకో కణజాలానికి ఒక రసాయన సిగ్నల్ పంపుతుంది. ఓకే, ఆ తర్వాత ఆ సిగ్నల్ అందుకున్న యురేటరిక్ బడ్ ఊరుకోదు, తిరిగి మొదటి దానికి మరో సిగ్నల్ పంపుతుంది. ఈ రెండు సిగ్నల్స్ ఖచ్చితంగా కలిస్తేనే మూత్రపిండాలలోని ఫిల్టర్లు అంటే ఆ నెఫ్రాన్లు మరియు రక్తనాళాలు ఏర్పడతాయి. కంటి విషయంలో కూడా ఇలాగే జరుగుతుందా? అవును, ఆప్టిక్ వెసికల్ మరియు సర్ఫేస్ ఎక్టోడమ్ మధ్య ఇదే విధంగా రెసిప్రోకల్ ఇండక్షన్ జరుగుతుంది. ఆ సంభాషణలో ఏ చిన్న పొరపాటు జరిగినా అవయవం సరిగ్గా ఏర్పడదు. అంటే శరీరం తనను తాను నిర్మించుకునే ఆ మొదటి అడుగుల్లోనే చిన్న పొరపాటు జరిగితే వ్యవస్థ మొత్తం ఎలా కుప్పకూలుతుందో మనం చూశాం. కానీ అన్నీ సవ్యంగా జరిగి ఒక మనిషి పూర్తి స్థాయికి చేరుకున్న తర్వాత వయస్సు పైబడటం వల్ల లేదా బయటి వాతావరణం వల్ల ఈ శరీరం ఎందుకు అలసిపోతుందో చూద్దాం. తప్పకుండా. వృద్ధాప్యం అనేది అందరికీ సహజమే కదా. అవును. ఉదాహరణకు వయస్సు పెరిగే కొద్దీ గుండె పంపు చేసే సామర్థ్యం తగ్గిపోతుందని అందరికీ తెలుసు. కానీ అసలు ఆ కణాల స్థాయిలో దాని వెనక ఉన్న మెకానిజమేంటి? చూడండి, వృద్ధాప్యమనేది కేవలం బయటికి కనిపించే ఆ ముడతలు మాత్రమే కాదు. ఇది కణాల స్థాయిలో జరిగే ఒక పెద్ద రసాయన మార్పు. వయసు పెరిగే కొద్దీ మన నాడీ వ్యవస్థ గుండెకు పంపే ఆ స్పీడ్ పెంచు అనే సిగ్నల్స్ను గుండె కణాలలోనూ బీటా అడ్రినర్జిక్ రిసెప్టార్లు సరిగ్గా గ్రహించలేవు. అంటే సింపుల్గా చెప్పాలంటే గుండెకు చివుడు వస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ.
దీనివల్ల మనం పరిగెత్తినప్పుడు గుండె వేగంగా కొట్టుకోవాల్సిన అవసరం ఉన్నా సరే ఆ గరిష్ట హృదయ స్పందన రేటు పెరగదు. అలాగే రక్తనాళాల గోడలు గట్టిపడటం వల్ల వాటి ఫ్లెక్సిబిలిటీ అంటే ఆర్టీరియల్ కంప్లయన్స్ కూడా తగ్గుతుంది. అందుకే వయసు పైబడిన వాళ్ళు చిన్న శారీరక శ్రమ చేసినా త్వరగా అలసిపోతారు. ఆ, మరి వృద్ధాప్యంతో పాటే కండరాలు కరిగిపోవడం లేదా అట్రోఫీ కూడా వస్తుంది కదా? ఇది కేవలం వయసు వల్లే వస్తుందా లేదా మన జీవనశైలి పాత్ర కూడా ఉంటుందా? జీవనశైలి పాత్ర చాలానే ఉంటుంది. పాథలాజిక్ అట్రోఫీ అనేది కణాలు తీసుకునే ఒక కఠినమైన నిర్ణయం. ఇంగ్లీష్లో యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అంటారు కదా, అదే శరీర నియమం. వాడకపోతే వదిలేస్తుందన్నమాట. అవును, మనం శారీరక శ్రమ బాగా తగ్గించేసినా లేదా కండరాలకు రక్త సరఫరా, నరాల ఉద్దీపన నిలిచిపోయినా కణాలు తమ సైజును తగ్గించేసుకుంటాయి. ఇది కేవలం కండరాలకే పరిమితం కాదు సుమా. అవునా? ఇంకెక్కడ జరుగుతుందిది? ఎక్కడైనా జరగొచ్చు. హార్మోన్ల ఉద్దీపన లేకపోవడం వల్ల లేదా ఒక అవయవం మీద నిరంతరం మెకానికల్ ప్రెషర్ పడటం వల్ల ఏ కణజాలమైనా అలా క్షీణించిపోవచ్చు. అంటే శరీరం తన వనరులను ఎంత పొదుపుగా వాడుకుంటుందో మనకర్థమవుతుంది. మరి మనముండే పర్యావరణమే పూర్తిగా మారిపోతే? ఉదాహరణకు, మనం దాదాపు 2500 మీటర్ల కంటే ఎత్తైన పర్వత ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆక్సిజన్ బాగా తగ్గిపోతుంది కదా? దాన్నే హైపోబారిక్ హైపోక్సియా అంటారు. అవును. దీనివల్ల మెదడు మరియు ఊపిరితిత్తులలో ప్రాణాంతకమైన ఎడీమా వచ్చే ప్రమాదముంది. మరియు ఆ అత్యవసర పరిస్థితిని మన శరీరం ఎలా డీల్ చేస్తుంది? ఇదొక అద్భుతమైన పోరాటమని చెప్పాలి. ఎత్తుకు వెళ్లగానే తక్కువ ఆక్సిజన్ ఉందని మెదడు గ్రహించి వెంటనే శ్వాసరేటును పెంచుతుంది. దీన్నే హైపర్ వెంటిలేషన్ అంటాం. కానీ ఇది కేవలం తాత్కాలికమే. మరి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి? అసలు మ్యాజిక్ అంతా రక్త కణాలలో జరుగుతుంది. మన ఎర్ర రక్త కణాలు 2,3-BPG అనే ఒక ప్రత్యేకమైన రసాయనాన్ని అత్యవసరంగా ఉత్పత్తి చేస్తాయి. ఈ రసాయనం ఏం చేస్తుంది? సాధారణంగా రక్తంలో ఉండే హీమోగ్లోబిన్ ఆక్సిజన్ను చాలా గట్టిగా పట్టుకుని ఉంటుంది. కానీ ఈ రసాయనం ఒక బౌన్సర్లాగా వ్యవహరించి ఆక్సిజన్ను హీమోగ్లోబిన్ నుండి విడదీసి కండరాలకు, కణజాలాలకు సులభంగా అందేలా చేస్తుంది. అలా తక్కువ గాలి ఉన్నా కూడా కణాలకు మాత్రం ఆక్సిజన్ అందేలా శరీరం అడాప్ట్ అవుతుంది. వావ్! ఆక్సిజన్ను త్వరగా డెలివరీ చేసేలా రక్త కణాలు తమను తాము ట్యూన్ చేసుకుంటాయన్నమాట. ఇక్కడే ఇంకో వింతైన విషయం మనం మాట్లాడుకోవాలి. పల్మోనరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ విషయంలో. చెప్పండి. ఒక్క నిమిషం. సాధారణంగా మన శరీరంలో ఎక్కడైనా కణజాలాలకు ఆక్సిజన్ తక్కువైతే ఆ లోటును భర్తీ చేయడానికి రక్తనాళాలు వ్యాకోచించి అక్కడికి ఎక్కువ రక్తాన్ని పంపిస్తాయి కదా? కానీ ఊపిరితిత్తులలో మాత్రం ఎక్కడ ఆక్సిజన్ తక్కువ ఉంటే అక్కడ రక్తనాళాలు ముడుచుకుంటాయట. దీన్నే హైపాక్సిక్ వాజోకన్స్ట్రిక్షన్ అంటారు కదా? ఇది నాకు అస్సలు అర్థం కావట్లేదు. అసలు ఇలా ముడుచుకుంటే అక్కడ ఆక్సిజన్ ఎలా అందుతుంది? మీ గందరగోళం న్యాయమైనదే. కానీ ఊపిరితిత్తుల బాధ్యత శరీరంలో మిగతా అవయవాల కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. మిగతా అవయవాలకు ఆక్సిజన్ కావాలి, కాని ఊపిరితిత్తులు రక్తానికి ఆక్సిజన్ను ఇవ్వాలి కదా. కరెక్టే. కాబట్టి ఊపిరితిత్తుల్లో ఏదైనా ఒక భాగంలో గాలి సరిగ్గా ఆడట్లేదని అనుకుందాం. అక్కడికి రక్తాన్ని పంపిస్తే ఉపయోగమేముంది చెప్పండి? రక్తం తిరిగి ఆక్సిజన్ లేకుండానే వెనక్కి వచ్చేస్తుంది. ఓహో, పాయింటే. దాన్ని నివారించడానికి ఊపిరితిత్తులు ఆక్సిజన్ లేని చోట ఉన్న రక్తనాళాలను ముడుచుకునేలా చేసి ఆ రక్తాన్ని గాలి బాగా ఆడే వేరే ఆరోగ్యమైన భాగాలకు మళ్లుస్తాయి. దీనిని వైద్య పరిభాషలో వెంటిలేషన్ పర్ఫ్యూజన్ మిస్మ్యాచ్ నివారించడం అంటారు. అబ్బా, ఇదొక తెలివైన స్మార్ట్ ట్రాఫిక్ డైవర్షన్ సిస్టమ్ లాంటిదన్నమాట. అద్భుతం. బయటి వాతావరణానికి శరీరం ఎలా బదిలిస్తుందో చూశాం. కాని ఒకవేళ బయటి శత్రువులతో పోరాడాల్సిన మన రోగనిరోధక వ్యవస్థ కన్ఫ్యూజ్ అయిపోయి మన సొంత శరీరం మీదే దాడి చేస్తే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఆటో ఇమ్యూన్ అటాక్స్ గురించి కదా మీరడిగేది? అవును. చిన్నపిల్లల్లో వచ్చే కవాసాకి వ్యాధి గురించి తరచుగా వింటుంటాం కదా. అసలు ఇందులో ఏం జరుగుతుంది? కవాసాకి వ్యాధి అనేది రోగనిరోధక వ్యవస్థ చేసే ఒక అతిపెద్ద పొరపాటండి. ఇందులో ఇమ్యూన్ సెల్స్ వెళ్లి మన సొంత మధ్యరకపు రక్తనాళాలపై, ముఖ్యంగా గుండెకు రక్తం సరఫరా చేసే కొరోనరీ ఆర్టరీల మీద దాడి చేసి వాపును కలిగిస్తాయి. దీన్నే వాస్క్యులైటిస్ అంటారు. దీని లక్షణాలెలా ఉంటాయి? దీన్ని నిర్ధారించడానికి పిల్లల్లో కనీసం 5 రోజులపాటు తగ్గని జ్వరం ఉండాలి. దానితో పాటు మరో 5 ప్రధాన లక్షణాల్లో కనీసం 4 కనిపించాలి. ఆ 5 లక్షణాలేమిటో చెప్పగర్రా? తప్పకుండా. 1. కళ్ళు ఎర్రబడటం.
ఇందులో ఎలాంటి పుసిరాదు, కేవలం రక్తనాళాల వాపు మాత్రమే ఉంటుంది. 2. చేతులు, కాళ్లలో తీవ్రమైన వాపు వచ్చి చర్మం పొరలు పొరలుగా ఊడిపోవడం. 3. మెడలో లింఫ్ నోడ్స్ వాపు. నాలుగోది 4. నోటి లోపల, పెదవులపై వాపు, పగుళ్లు రావటం. దీన్నే స్ట్రాబెర్రీ టంగ్ అంటారు, ఎందుకంటే నాలుక ఎర్రగా ఉబ్బిపోతుంది. ఇక 5. శరీరం మొత్తం మీద రకరకాల దద్దుర్లు రావడం. అంటే రోగనిరోధక వ్యవస్థే ఒక బాంబులాగా పేలుతుందన్నమాట. ఇదే ఇమ్యూన్ రెస్పాన్స్ కేటగిరీలో మరో భయంకరమైన రియాక్షన్ ఉంది కదా, అదే సీరం సిక్నెస్. ఇది టైప్ 3 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అంటారు. చర్మం, కీళ్లలో ఇమ్యూన్ కాంప్లెక్స్లు పేరుకుపోయి ఈ సమస్య వస్తుందని విన్నాను. ఆగండి, అసలు ఈ ఇమ్యూన్ కాంప్లెక్స్లంటే ఏంటి? అవి ఎందుకు పేరుకుపోతాయి? మంచి ప్రశ్న. మనం ఏదైనా కొత్త మందు అంటే యాంటీబయోటిక్ లాంటివి వాడినప్పుడు మన శరీరంలోని యాంటీబాడీలు ఆ మందులోని రసాయనాలను శత్రువులని భ్రమపడి వాటికి గట్టిగా అతుక్కుంటాయి. ఓకే. అలా వందలాది యాంటీబాడీలు మరియు యాంటీజెన్లు కలిసి ఒక చిన్న గుంపుగా ఏర్పడతాయి. ఈ గుంపులనే ఇమ్యూన్ కాంప్లెక్స్ అంటారు. మామూలుగా అయితే మన ఫిల్టరింగ్ వ్యవస్థ వీటిని బయటకు పంపేయాలి కదా. అవును, పంపేయాలి. మరి ఎందుకు పంపదు? సీరం సిక్నెస్లో ఈ గుంపులు వెళ్లి చర్మం కింద మరియు కీళ్ల దగ్గరున్న అతి చిన్న రక్తకేశనాళికల్లో ఇరుక్కుపోతాయి. అలా ఇరుక్కున్నప్పుడు అవి కాంప్లిమెంట్ క్యాస్కేడ్ అనే అత్యంత తీవ్రమైన రోగనిరోధక ప్రతిచర్యను యాక్టివేట్ చేస్తాయి. దానివల్ల C3A మరియు C5A అనే అనఫైలటాక్సిన్స్ విడుదలవుతాయి. ఈ అనఫైలటాక్సిన్స్ పాత్రేమిటి? ఇవి అచ్చం బయోలాజికల్ ఫైర్ అలారం లాంటివి. ఇవి విడుదల కాగానే తెల్ల రక్త కణాలు విపరీతంగా అక్కడికి చేరుకుని ఆ ఇమ్యూన్ కాంప్లెక్స్లను నాశనం చేసే ప్రయత్నంలో చుట్టుపక్కల ఉన్న మన సొంత కణజాలాన్ని కాల్చేస్తాయి. అంటే ఇంట్లో ఉన్న ఒక చిన్న సాలిడును చంపడానికి ఏకంగా ఇంటికే నిప్పు పెట్టినట్లుగా అన్నమాట. కరెక్ట్గా చెప్పారు. అందుకే రోగులకు చర్మంపై దద్దుర్లు, కీళ్ల నొప్పులు మరియు తీవ్రమైన జ్వరం వస్తాయి. ఈ ప్రక్రియ జరగడానికి మందు తీసుకున్న తర్వాత కనీసం 1 లేదా 2 వారాల సమయం పడుతుంది. చాలా స్పష్టంగా అర్థమైంది. ఇలా పేరుకుపోయిన వ్యర్థాలను క్లియర్ చేయడానికి మన శరీరంలో ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఉంది కదా, అదే మన లింఫాటిక్ సిస్టమ్. ముఖ్యంగా కాళ్లలో ఉండే సూపర్ఫిషియల్ లింఫాటిక్ డ్రైనేజ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అనాటమీ పాయింట్ ఉందట. కాళ్లలో మీడియల్ ట్రాక్ మరియు లాటరల్ ట్రాక్ అని 2 దారులుంటాయట. దీని ప్రాముఖ్యత ఏమిటి? ఇది డాక్టర్లకు వ్యాధిని లేదా గాయమున్న చోటును కనిపెట్టడానికి ఒక మంచి మ్యాప్లాగా ఉపయోగపడుతుంది. పాదం లోపలి వైపు నుండి అంటే మీడియల్ సైడ్ నుండి వచ్చే లింఫాటిక్ నాళాలు మోకాలి వెనుక ఉన్న పాప్లిటియల్ నోడ్స్ని బైపాస్ చేసి నేరుగా గజ్జల్లో ఉండే ఇంగ్వినియల్ లింఫ్ నోడ్స్కి వెళ్తాయి. ఓహో, అంటే కాలు లోపలివైపు ఇన్ఫెక్షన్ వస్తే కేవలం గజ్జల్లో మాత్రమే వాపొస్తుందా? ఖచ్చితంగా. కాని పాదం వెలుపల అంటే లాటరల్ వైపు నుండి వచ్చే నాళాలు ముందుగా మోకాళి వెనుక ఉండే పాప్లిటియల్కి వెళ్ళి అక్కడి నుండి గజ్జలకు వెళ్తాయి. కాబట్టి కాలు వెలుపల గాయమైతే పాప్లిటియల్ మరియు ఇంగ్వినియల్ ఈ 2 చోట్ల వాపు వస్తుంది. దీన్ని చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ లింఫాటిక్ ట్రాక్లు ఒక రైలు వ్యవస్థలా ఉన్నాయి. మీడియల్ ట్రాక్ అనేది ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగా మధ్యలో ఏ స్టేషన్లో ఆగకుండా నేరుగా ప్రధాన జంక్షన్కి వెళ్తే, లాటరల్ ట్రాక్ మాత్రం పాప్లిటియల్ అనే చిన్న స్టేషన్లో ఆగి మళ్లీ ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లే లోకల్ ట్రైన్ లాగా ఉంది. వావ్! ఆ అనాటమీ వెనుక ఉన్న లాజిక్ను గుర్తుపెట్టుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అనాలజీ. థ్యాంక్స్. మరి ఆ రోగనిరోధక వ్యవస్థ పోరాటాలను పక్కన పెడితే కొన్నిసార్లు జన్యువుల్లో దాగిన వారసత్వ లోపాలు లేదా మనం తీసుకునే ఆహారంలో ప్రాథమిక విటమిన్లు లేకపోవడం వల్ల శరీర నిర్మాణం ఎలా దెబ్బతింటుందో ఇప్పుడు విశ్లేషిద్దాం. మయోటోనిక్ డిస్ట్రోఫీ అనే ఒక కండరాల వ్యాధి గురించి నేను విన్నాను. ఇది ట్రైన్యూక్లియోటైడ్ రిపీట్ ఎక్స్పాన్షన్ వల్ల వస్తుందట. ఒక్క నిమిషం, ఈ పదం చాలా కాంప్లెక్స్గా ఉంది కదా. అంటే డిఎన్ఏలో ఒకే కోడు పదే పదే రిపీట్ అవుతుందనా? అవును. దీనివల్ల ఈ వ్యాధిలో యాంటిసిపేషన్ జరుగుతుందనా అంటారు. ఆ పదానికి అర్థమేమిటి? మీరు చెప్పింది సరైనదే. డిఎన్ఏలో ఒక చిన్న పదబంధం అంటే ఆ 3 న్యూక్లియోటైడ్ల కోడ్ ఒక రికార్డు ప్లేయర్ పిన్ ఇరుక్కుపోయినట్లుగా మళ్లీ మళ్లీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ వ్యాధిలోని విచిత్రం ఏమిటంటే ఈ రిపీట్ సంఖ్య ప్రతి తరానికి విపరీతంగా పెరుగుతూ పోతుంది. దాన్నే యాంటిసిపేషన్ అంటారు. అంటే నెక్స్ట్ జనరేషన్కి ఇంకా దారుణంగా ఉంటుందా? అవును.
అంటే తాతకి 60 ఏళ్ల వయసులో ఈ వ్యాధి వస్తే ఆయనలో ఆ రిపీట్స్ 50 ఉండొచ్చు. కాని అది తండ్రికి వచ్చేసరికి ఆ రిపీట్స్ 100కి చేరి 40 ఏళ్లకే వ్యాధి బయటపడుతుంది. ఇక మూడో తరం పిల్లవాడికొచ్చేసరికి ఆ రిపీట్స్ 100లో ఉండి పుట్టుకతోనే లేదా 15 ఏళ్లకే లక్షణాలు కనిపిస్తాయి. చాలా భయంకరంగా ఉంది. నిజమే. ఇది ప్రధానంగా కండరాల బలహీనత వ్యాధి అయినా పిల్లల్లో కండరాల సమస్యలు మొదలవ్వడానికి ముందే వాళ్ల ప్రవర్తనలో మార్పులు అంటే ఆ మేధోపరమైన సమస్యలు మొదటి లక్షణాలుగా కనిపించడం దీని ప్రత్యేకత. ఇది చాలా బాధాకరం. ఆ జన్యుపరమైన లాక్ ప్రతి తరం ఇంకొంచెం గట్టిపడుతూ వస్తుందన్నమాట. ఇక శరీరం తనను తాను క్యాన్సర్ల నుండి కాపాడుకునే ట్యూమర్ సప్రెసర్ జన్యువుల విషయానికి వద్దాం. ఈ జన్యువులు దెబ్బతింటే వచ్చే ట్యూబరస్ క్లోరోసిస్ మరియు వాన్ హిప్పెల్ లింగౌ అంటే విహెచ్ఎల్ వ్యాధి గురించి విశ్లేషిద్దాం. ట్యూబరస్ క్లోరోసిస్లో మెదడులో కణితులొస్తాయని విన్నాను. నిజమేనా? అవును. ట్యూబరస్ క్లోరోసిస్ అనేది కూడా ఒక ఆటోసోమల్ డామినెంట్ వ్యాధి. ఇందులో కణాల ఎదుగుదలను నియంత్రించే బ్రేకులు పూర్తిగా ఫెయిలవుతాయి. దీనివల్ల మెదడు మరియు చర్మంలో బినైన్ హ్యామర్టోమాస్ వస్తాయి. బినైన్ అంటే క్యాన్సర్ కాదనే కదా? అవును. ఇవి క్యాన్సర్ కాని చిన్న కణితులే. అయినప్పటికీ ఇవి మెదడులోని సాధారణ నిర్మాణాన్ని అడ్డుకోవడం వల్ల తీవ్రమైన మూర్ఛవ్యాధి అంటే సీజర్స్ వస్తాయి. చర్మంపైన బూడిద రంగు ఆకుల ఆకారంలో ఉండే మచ్చలు కనిపిస్తాయి. వీటితో పాటు 2 కిడ్నీలలోనూ రక్తనాళాలు, కండరాలు మరియు కొవ్వు కలిసి ఏర్పడే రీనల్ యాంజియోమయోలిపోమాస్ వస్తాయి. ఇవి క్యాన్సర్ కాకపోయినా బ్లీడింగ్ అయ్యే ప్రమాదముంటుంది. మరి వాన్ హిప్పెల్ లిండౌ వ్యాధి పరిస్థితి ఏంటి? దీన్ని ఎదుర్కోవడానికి ఎందుకు రోగులెప్పుడు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ వార్షిక పర్యవేక్షణ చేయించుకోవాలి? ఎందుకంటే విహెచ్ఎల్ వ్యాధి అనేది ట్యూబరస్ క్లిరోసిస్ కంటే చాలా భిన్నమైనది మరియు ప్రమాదకరమైనది. ఇక్కడ ఏర్పడే కణితులు క్యాన్సర్గా మారే అవకాశం చాలా చాలా ఎక్కువ. ఎక్కడెక్కడ వస్తాయివి? ఈ జన్యు లోపం వల్ల రోగులకు అడ్రినల్ గ్రంథిలో ఫెయోక్రోమోసైటోమాస్ వస్తాయి. ఇవి రక్తపోటును ప్రాణాంతకంగా పెంచుతాయి. అలాగే కంటిలో రెటినల్ హెమాంగియోబ్లాస్టోమాస్, మెదడులో సెరెబెల్లర్ హెమాంగియోబ్లాస్టోమాస్ మరియు కిడ్నీలలో అత్యంత ప్రమాదకరమైన రీనల్ సెల్ కార్సినోమాస్ వస్తాయి. బాబోయ్, ఇన్ని అవయవాలా? అవును. ఏ క్షణంలో ఏ అవయవంలో ట్యూమర్ మొదలవుతుందో అస్సలు తెలీదు కాబట్టి వారు ప్రతి ఏటా తప్పనిసరిగా బ్రెయిన్ ఎంఆర్ఐ, కంటి పరీక్షలు, కిడ్నీల ఇమేజింగ్ మరియు ప్లాస్మా మెటానెఫ్రిన్స్ టెస్ట్ చేయించుకోవాలి. ఈ నిరంతర పర్యవేక్షణే వాళ్ళకి ప్రాణాలను నిలబెడుతుంది. జన్యుపరమైన అడ్డంకులెలా ఉంటాయో చూశాం. ఇప్పుడు మనం తీసుకున్న ఆహారంలోని లోపాల గురించి మాట్లాడుకుందాం. చిన్నప్పటి నుండి విటమిన్ సి లోపం వల్ల స్కర్వీ వస్తుందని చదువుకున్నాం. కానీ అది కణాల స్థాయిలో ఏం చేస్తుందో ఇక్కడ చాలా స్పష్టమైన మెకానిజం ఉంది. కొల్లాజెన్ తయారీకి విటమిన్ సి చాలా కీలకమట కదా. ఈ కొల్లాజెన్ ప్రాముఖ్యత ఏమిటి? చూడండి, కొల్లాజెన్ అనేది మన శరీరంలో ఎముకలను, చర్మాన్ని, రక్తనాళాలను ఒకదానితో ఒకటి కలిపి ఉంచే అత్యంత బలమైన దారం లాంటి ప్రోటీన్. ఈ దారం బలంగా తయారవ్వాలంటే ప్రోలిన్ మరియు లైసిన్ అనే అమైనో యాసిడ్స్ను హైడ్రాక్సిలేషన్ చెయ్యాలి. ఈ ప్రాసెస్కి విటమిన్ సి కావాలా? ఖచ్చితంగా. ఈ రసాయన ప్రక్రియ జరగడానికి విటమిన్ సి ఖచ్చితంగా కావాలి. విటమిన్ సి లేకపోతే ఆ హైడ్రాక్సిలేషన్ జరగదు. తయారైన కొల్లాజెన్ అత్యంత బలహీనంగా ఉంటుంది. ముఖ్యంగా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునేవారిలో లేదా పోషకాహార లోపమున్నవారిలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. లక్షణాలు ఎలా ఉంటాయి? దీనివల్ల రక్తనాళాలు సులభంగా చిట్లిపోయి కేశనాళికల నుండి రక్తం కారడం, గాయాలు మానకపోవడం, వెంట్రుకల కుదుళ్ల దగ్గర చర్మం గట్టిపడే ఫాలిక్యులర్ హైపర్ కెరాటోసిస్ మరియు చిగుళ్ల నుండి రక్తం రావడం లాంటి లక్షణాలు వస్తాయి. ఒక చిన్న విటమిన్ సి లోపం వల్ల శరీరం మొత్తం ఎందుకు దెబ్బతింటుందో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. ఇది కేవలం ఒక విటమిన్ కాదు. శరీరంలోని ప్రతి అవయవాన్ని కలిపి ఉంచే కొల్లాజన్ అనే జిగురును తయారుచేసే ఫ్యాక్టరీలో అతి ముఖ్యమైన కార్మికుడన్నమాట. ఆ కార్మికుడు రాకపోతే ఫ్యాక్టరీ మొత్తం ఆగిపోయినట్లు. విటమిన్ సి లేకపోతే రక్తనాళాలు కుప్పకూల్తాయి. మీరు చెప్పింది అక్షరాల సత్యం. జీవరసాయన ప్రక్రియలన్నీ ఒకదానికొకటి ఎంత బలంగా ముడిపడి ఉన్నాయో ఇది సూచిస్తుంది. సరే, వ్యాధులు, లోపాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన ఆఖరి దశకు వద్దాం. అదేంటంటే గాయాలు, నొప్పి మరియు మందులు. ముందుగా అనాటమీ గురించి చూస్తే, ఒకరికి పక్కటెముక ఫ్రాక్చర్ అయితే
అందులో ముఖ్యంగా 12వ పక్కటెముక విరిగితే అది నేరుగా ఎడమ మూత్రపిండానికి ప్రమాదం తెస్తుందని అంటారు. ఎందుకు? ఎందుకంటే మన కిడ్నీలు పొత్తికడుపులో కాకుండా వెన్నుపాముకు ఇరువైపులా కొంచెం పైభాగంలో అమర్చబడి ఉంటాయి కదా. హ్మ్. అందులో ఎడమ కిడ్నీ ఖచ్చితంగా ఆ 12వ పక్కటెముక కొనకు సరిగ్గా దిగువన ఉంటుంది. అందుకే అక్కడ గట్టిగా దెబ్బ తగిలినా ఆ పక్కటెముక విరిగినా సరే ఆ విరిగిన ఎముక వెళ్లి నేరుగా కిడ్నీని పొడిచే ప్రమాదముంటుంది. దీనివల్ల తీవ్రమైన అంతర్గత రక్తస్రావం జరుగుతుంది. ఇలా గాయమైనప్పుడు విపరీతమైన నొప్పొస్తుంది కదా. ఆ నొప్పిని తట్టుకోవడానికి శరీరం ఏం చేస్తుందో ఇక్కడే మనం తెలుసుకోవాలి. ప్రారంభంలో నేను చెప్పిన ఆ విస్మయపరిచే వాస్తవం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మన శరీరంలో సహజంగానే ఓపియాయిడ్స్ తయారవుతాయి. అయితే బీటా ఎండార్ఫిన్ అనే సహజమైన నొప్పి నివారిణి పిఓఎంసి అంటే ప్రో ఓపియో మెలనోకార్టిన్ అనే ఒకే ప్రోటీన్ నుండి పుడుతుందట. అవునండి. విశేషమేంటంటే అదే పిఓఎంసి నుండి ఒత్తిడిని పెంచే ఏసీటీహెచ్ మరియు చర్మం రంగును మార్చే ఎంఎస్హెచ్ కూడా ఉత్పత్తి అవుతాయట. అసలిది ఎలా సాధ్యం? దీని వెనుక ఉన్న ప్రకృతి అద్భుతమేమిటంటే పిఓఎంసి అనేది మెదడులోని పిట్యూటరీ గ్రంథిలో తయారయ్యే ఒక పెద్ద పాలిపెప్టైడ్ చైన్. అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఎంజైములు అచ్చం కత్తెరలాగా ఈ చైన్ను ముక్కలు ముక్కలుగా కట్ చేస్తాయి. ఓకే, కట్ చేశాక ఏమవుతుంది? అందులో ఒక ముక్క బీటా ఎండార్ఫిన్గా మారి మెదడులోని ఓపియాయిడ్ రిసెప్టార్లకు అతుక్కొని నొప్పిని పూర్తిగా తగ్గిస్తుంది. మరొక ముక్క ఏసీటీహెచ్గా మారి నేరుగా కిడ్నీలపైనున్న అడ్రినల్ గ్రంథులకు వెళ్లి కార్టిసోల్ను విడుదల చేయిస్తుంది. ఇది శరీరాన్ని ఒత్తిడికి ఎదురొడ్డి ఫైట్ చేయడానికి సిద్ధం చేస్తుంది. వావ్! అంటే మన శరీరం ఒత్తిడిని ఎదుర్కొనే పద్ధతి మరియు నొప్పిని తగ్గించే పద్ధతి రెండూ ఒకే మాలిక్యూల్ నుండి పుడతాయా? ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ కదా. ఒకసారి ఊహించుకోండి, ప్రాచీన కాలంలో మన పూర్వీకుడిని ఒక పులి తరుముతుంటే ఆ సమయంలో ఒకవేళ కాలు బెనికి తీవ్రమైన నొప్పి వస్తే అతను అక్కడే ఆగిపోయి పులికి ఆహారమైపోతాడు. ఖచ్చితంగా. ఆ నొప్పి తెలియకుండా ఉంటేనే కదా ప్రాణాలతో బయటపడతాడు. అందుకే ఒక పక్క ఫైట్ చేయడానికి బాడీని రెడీ చేస్తూనే ఇంకో పక్క నొప్పి తెలియకుండా చేయడానికి ప్రకృతి డిజైన్ చేసిన అత్యుత్తమ సర్వైవల్ మెకానిజం ఇది అని అర్థమవుతుంది. చాలా అద్భుతంగా విశ్లేషించారు. ఖచ్చితంగా ఆ పరిణామక్రమం వల్లే ఈ రెండు వ్యవస్థలు ఒకేసారి యాక్టివేట్ అయ్యేలా మన శరీరం డిజైన్ చేయబడింది. హ్మ్. ఇక చివరిగా మనం బయటి నుండి వాడే మందుల గురించి, ఫార్మకాలజీలోని బయో అవైలబిలిటీ గురించి చూద్దాం. మనం తీసుకున్న మందులో ఎంత భాగం అసలు సిస్టమిక్ సర్క్యులేషన్కు అంటే నేరుగా మన రక్తంలోకి చేరుతుందనేదే ఈ బయో అవైలబిలిటీ కదా. డాక్టర్లు ఎందుకు కొన్నిసార్లు ఇంజెక్షన్, కొన్నిసార్లు టాబ్లెట్ ఇస్తారు అన్నదానికి దీనిలో స్పష్టమైన కారణం కనిపిస్తుంది. అవును. ఒక మందును ఐవీ ద్వారా అంటే నేరుగా నరంలోకి ఇస్తే అది 100% బయో అవైలబిలిటీని కలిగి ఉంటుంది. ఎందుకంటే ఏ అడ్డంకి లేకుండా మందు మొత్తం రక్తంలో కలిసిపోతుంది. అదే మనం నోటి ద్వారా ఓరల్గా టాబ్లెట్ వేసుకుంటే అది కడుపులోకి వెళ్లి పేగుల్లో శోషించబడి లివర్ ద్వారా ఫిల్టర్ అయి అప్పుడు రక్తంలోకొస్తుంది. అంటే లివర్ దాన్ని కొంచెం ఆపేస్తుందా? అవునండి. దీన్నే ఫస్ట్ పాస్ మెటబాలిజం అంటారు. ఈ ప్రాసెస్లో చాలా మందు లివర్లోనే నిర్వీర్యం అయిపోతుంది కాబట్టి దాని శాతం అంటే ఆ బయో అవైలబిలిటీ తగ్గిపోతుంది. దీన్ని లెక్కించడానికి సమయానికి మరియు రక్తంలోని మందు సాంద్రతకు ఒక గ్రాఫ్ గీస్తారు. ఐవీ ద్వారా ఇచ్చిన గ్రాఫ్ ఏరియాతో ఓరల్ ద్వారా ఇచ్చిన గ్రాఫ్ ఏరియాను భాగిస్తారు. దీన్ని బట్టే డాక్టర్లు టాబ్లెట్ ఎంత మోతాదులో ఇవ్వాలో ఖచ్చితంగా నిర్ణయిస్తారు. అంటే ఒక చిన్న జ్వరం బిళ్ళ వేసుకునేటప్పుడు కూడా దాని వెనుక ఇంత పెద్ద గణితం మరియు సైన్స్ ఉందన్నమాట. సో ఇదండి మన సుదీర్ఘమైన మరియు ఆసక్తికరమైన డీప్ డైవ్ అనాలిసిస్. డిజార్జ్ మరియు పటావ్ లాంటి క్రోమోజోమ్ లోపాల నుండి మొదలుపెట్టి వృద్ధాప్యం, పర్యావరణానికి తగ్గట్టు ఊపిరితిత్తులు మరియు ఎర్ర రక్త కణాలు అడాప్ట్ అయ్యే తీరు చూసాం. అవును, అన్నీ కవర్ చేశాం. ఆ తర్వాత రోగనిరోధక వ్యవస్థ కన్ఫ్యూజ్ అయితే వచ్చే కవాసాకి మరియు సీరం సిక్నెస్, వాటితో పాటే వారసత్వ వ్యాధులైన VHL గురించి, విటమిన్ సి కొలాజన్ను నిర్మించే తీరు మరియు చివరకు పిఓఎంసి అనే అణువు ఒత్తిడిని మరియు నొప్పిని ఒకేసారి ఎలా నియంత్రిస్తుందో పూర్తిగా అర్థం చేసుకున్నాం. నిజంగా ఈ ప్రయాణంలో ప్రతి అవయవం, ప్రతి కణం మరొకదానితో ఎంత దగ్గరి రసాయన సంబంధం కలిగి ఉందో మనం స్పష్టంగా చూశాం. ఏదీ ఒంటరిగా పనిచెయ్యదు. అంతా ఒక బృహత్తరమైన నెట్వర్క్ కదా. ఖచ్చితంగా.
ఈ డిస్కషన్ అంతా నిన్నాక నాకొక ఆలోచన వస్తోంది. మానవ శరీరం వేల సంవత్సరాలుగా పర్యావరణానికి ఎంత అద్భుతంగా అడాప్ట్ అయిందో, తనను తాను రక్షించుకోవడానికి నొప్పిని దాచే స్థాయికి ఎలా ఎదిగిందో మనం విన్నాం గదా. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన ప్రశ్న మిగిలిపోతుంది. ఎప్పటికప్పుడు తనను తాను సరిదిద్దుకునే ఈ అద్భుతమైన శరీరం ప్రస్తుత మన ఆధునిక జీవనశైలికి, అంటే ఆర్టిఫిషియల్ లైటింగ్ కింద గంటల తరబడి స్క్రీన్ల ముందు కూర్చోవడం, విపరీతమైన ప్రాసెస్డ్ ఫుడ్ తినడం లాంటి వాటన్నిటికీ భవిష్యత్తులో ఇంకెలాంటి కొత్త అడాప్టేషన్స్ చేసుకోబోతోంది? ఎత్తు ప్రదేశాలకు వెళ్తే మన ఎర్ర రక్త కణాలు మారినట్లే ఈ ఆధునిక యుగానికి తగ్గట్టుగా బహుశా మన శరీరంలో మనం ఇంకా కనుక్కోని మార్పులు ఇప్పటికే మొదలై ఉండొచ్చు కదా. చాలా ఇంట్రెస్టింగ్ థాట్ ఇది. వాతావరణం మారితేనే ఊపిరితిత్తుల రక్తనాళాలు తమ పనితీరును మార్చుకున్నప్పుడు ఇంత టెక్నాలజీ మరియు రసాయనాల మధ్య మన జన్యువులు, మన మెదడు భవిష్యత్తులో ఇంకెన్ని కొత్త దారులు వెతుకుతాయో అది మంచి పరిణామమేనా లేక కొత్త వ్యాధులకు దారితీస్తుందా అనేది మనం వేచి చూడాల్సిన ఆసక్తికరమైన విషయం. ఆలోచించాల్సిన విషయమే. సో ఈ ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మరింత అన్వేషణతో మళ్ళీ కలుద్దాం.